హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శివాని కిచెన్. ఇంట్లోనే స్వీట్ షాప్లో తయారు చేసుకునే మైసూర్ పాకుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి స్టైనర్ ఉంచుకొని అందులోకి 1 కప్పు వరకు శనగపిండిని తీసుకొని జల్లించి పక్కన ఉంచుకోండి. తర్వాత ఒక గిన్నెకి నెయ్యి రాసుకొని పక్కన ఉంచుకోండి. స్టవ్ పైన మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని అందులోకి 1/4 కప్పు వరకు పంచదార తీసుకోండి. 1/4 కప్పు వరకు వాటర్ తీసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి చక్కెర కరగనివ్వండి. మరొక స్టవ్ పైన ఒక గిన్నె నుంచి 1 కప్పు వరకు సన్ఫ్లవర్ 1 కప్పు వరకు నెయ్యి వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి నెయ్యిని హీట్ చేసుకోండి. చక్కెర కరిగిన తర్వాత లేత తీగపాకం వచ్చిన తర్వాత మనం ముందుగా జల్లించి పెట్టుకున్న శనగపిండిని ఇందులో వేసి ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలుపుకొని 5 నిమిషాల పాటు పాకంలో ఉడికించాక మనం కాసుకున్న నెయ్యిని ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా చక్కగా కలుపుకోండి. 5 నిమిషాల తర్వాత పిండి అనేది కాస్త దగ్గర పడి ఇలా బబుల్స్ లాగా ఫామ్ అయిన తర్వాత ఇలా పిండిలో ఉన్న నెయ్యి అంతా రిలీజ్ అవుతున్నప్పుడు మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలోకి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత 5 నిమిషాల తర్వాత ఇలా కట్ చేసుకొని 1 అవర్ తర్వాత మైసూర్ పాకు రెడీ అయిపోయింది.